హలో మిత్రులారా, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో డెస్క్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చెప్పబోయే విషయం ఏంటి అంటే, రాజు యువ వికాసం పథకం ద్వారా తెలంగాణలో ఎవరైతే నిరుద్యోగులు మీ బిజినెస్ కోసం లోన్కు అప్లై చేసుకున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, రాజు యువ వికాసం పథకం ద్వారా మీరు లోన్కి అప్లై చేసినట్లయితే ఇది వరకు మీ సిబిల్ స్కోరు బాగున్నట్లయితే ఇప్పుడు లోన్ ఇవ్వడానికి గవర్నమెంట్ అర్హతలు ఉన్న వారికి మాత్రమే వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు. అలా కాకుండా కొన్ని చోట్ల మీరు లోన్లు తీసుకొని ఎగ్గొట్టి లోన్కి సరైన డబ్బులు కట్టకపోయినా, లేదా లోన్ తీసుకొని చాలామంది ఏం చేస్తారంటే మేము లోన్ కట్టేసామని చెప్పేసి మాటలు చెప్తూ ఉంటారు. అలాంటి వారైనా కానివ్వండి, మొత్తం మీద ఏంటిదంటే మీ బ్యాక్గ్రౌండ్ని చెక్ చేసుకొని మీకు లోన్ ఇచ్చేందుకు ప్రభుత్వం చెక్ పెట్టబోతుందన్నమాట. దీనికోసం మీ సిబిల్ స్కోర్ని పరిశీలించడం జరుగుతుందన్నమాట. ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు గతంలో ఏదైనా రుణాలు తీసుకొని కట్టకపోయినా వారి అప్లికేషన్లు తిరస్కరించడం జరుగుతుంది. దరఖాస్తుదారు రుణ చరిత్రను చెక్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ప్రీవియస్గా ఎక్కడైనా లోన్స్ తీసుకున్నారా లేదా, కట్టారా లేదా అనే విషయాన్ని క్లుప్తంగా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది మొత్తం మీ పాన్ కార్డు, మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మీరు ఏదైనా లోన్లు కట్టి ఉన్నట్లయితే లోన్ వస్తుంది అని చెప్పి ఆశపడకండి. ఇక్కడ కాస్త నిరాశ చెందే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. అదే కాకుండా 40% అప్లికేషన్లు ఇలాగే తిరస్కరించబడ్డాయి. అంటే 40% మంది చాలా వరకు అప్లై చేసుకున్న వాటిల్లో ఇలా సిబిల్ స్కోర్ డౌన్ అయిపోయి లోన్లు కట్టి చాలా చోట్ల డబ్బులు పే చేయకుండా ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 40% అప్లికేషన్లు ఇట్లే రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా 16,25,000 మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ ఉన్నారన్నమాట అప్లై చేసుకున్న వాటిల్లో. ఇక దాంతోపాటు మొత్తం వ్యయంలో అంటే మీకు వచ్చే లోన్ని బట్టి 60 నుంచి 80% ప్రభుత్వం రాయితీ ఇవ్వనుందనమాట. మీకు వచ్చే లోన్లో చాలా మంచి అవకాశం ఇది. మీకు అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి వస్తాయన్నమాట. అండ్ ఇక్కడ 3 నుంచి 4 లక్షల రూపాయలు తీసుకునే వారికి, లోన్ తీసుకునే వారికి 60% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 2 లక్షల వరకు లోన్ తీసుకునే వాళ్ళకి 80% రాయితీ ఇవ్వడం జరుగుతుంది. 50,000 వరకు రుణాలు పొందే వారికి 100% రాయితీ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఇదన్నమాట ముచ్చట. ఎవరైతే మీరు అప్లై చేసుకున్నారో వాళ్ళు కాస్త నిరాశ చెందే అవకాశం ఉందన్నమాట ఈ అప్డేట్ ద్వారా. సో దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించిన ఏదన్నా అంటే ఈ రుణాలకు సంబంధించి మీకు ఏదైనా మెసేజ్ వచ్చినా, లేకుంటే దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా మీరు క్విక్గా రెస్పాండ్ అవ్వండి. వెరిఫికేషన్ పూర్తయిన వాటిని బ్యాంక్ అధికారులు పరిశీలించి అర్హులని ఎంపిక చేసి అర్హుల జాబితాను ఈ నెల ఆఖరికల్లా వాటి మండల అధికారులకు, కలెక్టర్లకు పంపించడం జరుగుతుందన్నమాట. తర్వాత తుది జాబితాను రిలీజ్ చేస్తుందన్నమాట ప్రభుత్వం. వచ్చే నెల 2వ తారీఖు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు లోన్ మంజూరు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుందన్నమాట. ఈ ఏడాది సుమారు 5 లక్షల మందికి స్కీమ్కు అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ముచ్చట. మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ అయితే ప్రతి ఒక్కరికి లోన్ రావడం జరుగుతుందన్నమాట. ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి.